హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం సంఖ్యామానంలోని చివరి కాన్సెప్ట్ అయిన యూనిట్ డిజిట్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూనిట్ డిజిట్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ పరీక్షలో అయినా సరే, ఉదాహరణకు ఏపీపీఎస్సీ నుంచి వచ్చే రాబోయే పరీక్షల్లో గానీ, లేదా టీజీపీఎస్సీ మనకి ఆర్ఆర్‌బీ రైల్వే పరీక్షలకు గానీ, యూనిట్ డిజిట్‌కి సంబంధించినటువంటి సంఖ్యామానంలోని ఈ కాన్సెప్ట్ నుంచి ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో చూద్దాం. అవి ఏ విధంగా మనం కేవలం సెకండ్స్‌లోనే, ఒక్క సెకండ్‌లోనే దాని యొక్క ఆన్సర్ అనేది తీసుకొచ్చే ట్రిక్స్‌ని అయితే చూద్దామనమాట. యూనిట్ అంకె ప్రశ్నల యొక్క రకాలు అనేవి 2 రకాల మీదైతే వస్తాయన్నమాట. ఒక రకం వచ్చేసి ఇవ్వబడిన వ్యక్తీకరణ క్రింది 2 రకాలుగా ఉంటాయి. అంటే ఎక్స్‌ప్రెషన్ అనేది 2 టైప్స్‌లో మనకిస్తారనమాట. అంటే క్వెషన్ అనేది. ఆ క్వెషన్‌లో మనకి సంఖ్యల లబ్దం రూపంలో ఇచ్చినప్పుడు, ఉదాహరణకు 23 ఇంటూ 47 అలా మనకి ఏవైతే ఉంటాయో, ఈ విధంగా ఉన్న ప్రశ్నలన్నీ కూడా మొదటి రకంలో వస్తాయన్నమాట. ఇందులో మనం ఏం కనిపెట్టాలంటే, ఈ చివరి సంఖ్యలు ఈ రెండిట్లి యొక్క లబ్దంలో వచ్చే మొత్తం మనకి ఏదైతే ఉంటుందో సంఖ్య, దాంట్లో ఉన్న చివరి సంఖ్య అనేది ఏమవుతుందో మనం ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. అది మనం ఈ చివరి 2 సంఖ్యలను యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేస్తామన్నమాట. సో చూద్దాం. సంఖ్యను సూచిక రూపంలో ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ మనకి పవర్స్‌లో ఉంటాయన్నమాట. 23 హోల్ పవర్ స్క్వేర్ ఇలా మనకి, లేదా పెద్ద పెద్ద వాల్యూస్ కూడా ఉంటాయన్నమాట. ఉదాహరణకు 245 అలా. మొదటి రకం 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క లబ్దంలో ఒకట్ల అంకె ఏమవుతుందో కనిపెట్టే విధానానికి సంబంధించి, ఇచ్చిన సంఖ్యల లబ్దం యొక్క ఒకట్ల స్థానాన్ని కనుగొనడానికి ప్రతి సంఖ్య యొక్క ఒకట్ల స్థానాన్ని తీసుకొని వాటిని గుణించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ లబ్దం యొక్క ఒకట్ల స్థానంలో ఏదైతే ఉంటుందో, మరియు అసలు సంఖ్య లబ్దం యొక్క ఒకట్ల స్థానంలో ఏముంటుందో, 2 కూడా సమానంగా ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకు ఒకట్ల స్థానంలో ఏదైతే మనకు అంకె ఉంటుందో, ఈ ఎగ్జాంపుల్‌లో మనం చూసుకున్నట్లయితే, అది మనం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్‌లో చేసేటప్పుడు మనకు ఏదైతే రిజల్ట్ వస్తుందో, ఆ రిజల్ట్‌తో పాటు ఇదంతా మనం మల్టిప్లై చేస్తే ఏదైతే పెద్ద రిజల్ట్ వస్తుందో, ఆ రిజల్ట్‌లో కూడా సేమ్ ఉంటుందన్నమాట. అదే దీని యొక్క మీనింగ్ అన్నమాట. అంతే. ఇక్కడ మనం ఈ ఎక్స్‌ప్రెషన్‌లో ఏవైతే ఈ 207 గాని, 781 గాని, 39 గాని, 94లో గాని ప్రతి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకెని తీసుకొని గుణించగా వచ్చేవి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 7, 1, 9, 4 ఇక్కడ చివరి స్థానంలో ఉన్న ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలు. అందులో ముందుగా మనం ఈ 3 కూడా మల్టిప్లై చేద్దాం. అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే టఫ్ అవుతుందో దాన్ని ఇంకా సులువుగా చేసుకుందాం. అప్పుడు 7 ఇంటూ 9 ఇంటూ 4 అంటే 36, 36 ఇంటూ 1 అంటే మళ్ళీ 36 అంటే 7 ఇంటూ 36 కింద. ఇక్కడ కూడా మళ్ళీ ఈ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఉన్న ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని తీసుకోండి. 7 ఇంటూ 6 అంటే 42 అవుతుంది. మళ్ళీ ఇందులో ఉన్న 2 అనేది మనకి ఒకట్ల స్థానంలో ఉన్న అంకె. ఇదే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఈ విధమైన ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్ ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయాలన్నమాట, ఎప్పుడైనా ఈ విధంగా ఉంటే. సో ఫైనల్‌గా దీని యూనిట్ డిజిట్ వచ్చేసి 2 అవుతుంది. రెండో రకానికి సంబంధించి గతానికి పెంచబడిన సంఖ్య యొక్క ఒకట్ల డిజిట్. అంటే ఇక్కడ ఏవైతే ఉదాహరణకు 25 హోల్ పవర్ 456 ఉందనుకోండి. ఈ నంబరు ఏదైతే ఉందో ఆ నంబర్‌ని సాల్వ్ చేసేటప్పుడు ఏదైతే చివరి అంకె ఉండే ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఏమవుతుందో మనం చెప్పాలన్నమాట. ఇలాంటి ప్రశ్నలొస్తాయన్నమాట రెండో రకంలో. దీనికేంటంటే, ఇది మనం కాలిక్యులేట్ చేయాలంటే మన వల్ల అయ్యే పనే కాదు కదా! కాలిక్యులేటర్‌లో కూడా టైప్ చేసిన దాని యొక్క ఆన్సర్ అనేది మనకు ఓవరాల్‌గా రాదన్నమాట. దీనికి సంబంధించినటువంటి ట్రిక్స్ అన్నమాట. కేవలం ఒక్క సెకండ్‌లో మనం చెప్పేటందుకు. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన సంఖ్యలో ఉదాహరణకు 25 హోల్ పవర్ 52 ఉందనుకోండి. ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చిన సంఖ్య ఉందో, ఆ సంఖ్యలో చివరి యూనిట్ డిజిట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒకట్ల స్థానంలో సంఖ్యలో ఒకట్ల స్థానంలో 5 గాని, 0 గాని, 1
6 గని ఈ 4 సంఖ్యలతో ముగిసే సంఖ్యలకు సంబంధించి ఏ గతానికి పెంచినా దాన్ని ఒకట్ల స్థానంలో అంకెను ఈ విధంగా ఏవైతే టేబుల్‌లో ఇచ్చినట్టు ఉన్నాయో ఆ విధంగా వస్తాయన్నమాట. అంటే ఉదాహరణకు 0కి 0 ఉంటుంది, 1కి 1 ఉంటుంది, 5కి 5 ఉంటుంది, 6కి 6 ఉంటుందన్నమాట. అంటే మనకిచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0, 1, 5, 6 కనిపించినట్లయితే ఖచ్చితంగా ఏదైతే సంఖ్య ఉంటుందో మనకి ఒకట్ల స్థానంలో అదే సంఖ్య అనేది మనకి జవాబు అవుతుందన్నమాట. ఇక్కడ ఉన్నట్లుగా. ఉదాహరణకు 30 హోల్ పవర్ 35 ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇందులో ఉన్న ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి మనకి ఒకట్ల స్థానం డిజిట్ అనేది 0 అవుతుంది. దీనికి 1 అవుతుంది. దీనికి 35 అవుతుంది. దీనికి 6 అవుతుంది. ఈ విధంగా అన్నమాట. అయితే ఇంకా మనకి డిజిట్స్ అంటే అంకెల్లో 1 నుంచి 0, 1 నుంచి ఎలాగా మనకి 9 వరకు ఉంటాయి. అందులో మనం ఇక్కడ 4 ఆటిలకి సంబంధించి ట్రిక్స్ మాట్లాడుకున్నాం. 0, 1 మరియు 5కి, 6కి అయితే మాట్లాడుకున్నాం. మిగతా నంబర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంకొక 2 ఆటిలకి ఈ విధమైన ట్రిక్స్ అన్నమాట. 4 లేదా 9తో ముగిసే సంఖ్యకు సంబంధించి గతానికి పెంచినప్పుడు దాని ఒకట్ల స్థానంలో అంకెకు సంబంధించి ఇక్కడ సంఖ్య యొక్క ఒకట్ల అంకె 4 మరియు 9 ఉన్నట్లయితే అంటే ఉదాహరణకు 44 హోల్ పవర్ 356 ఉందనుకోండి. ఇప్పుడు ఈ సంఖ్యలో చివరి అంకె ఏదైతే ఉందో ఆ అంకె అనేది 4 గాని లేదా 9 ఉన్నా సరే మనకి గతం అంటే పవర్‌లో ఏదైతే నంబర్ ఉంటుందో అది బేసి సంఖ్య అంటే ఆడ్ నంబర్ అయినప్పుడు ఒకట్ల స్థానంలో మనకి ఖచ్చితంగా 4కి 4 ఉంటుంది. 9కి 9 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సరి సంఖ్య ఉంది కాబట్టి యూనిట్ డిజిట్‌కి సంబంధించి మనకి 4 ఉన్నప్పుడు 6 అయితే వస్తుంది. 9 ఉన్నప్పుడు 1 అయితే వస్తుంది. అంటే దీని యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి పైగా మనకున్న పవర్ అనేది మనకి సరి సంఖ్య కాబట్టి 4కి 6 అయితే యూనిట్ డిజిట్ అవుతుందన్నమాట. ఒకట్ల స్థానం డిజిట్ అవుతుందన్నమాట. 74 పవర్ 53 చూసుకున్నట్లయితే ఇందులో మనకి 4కు సంబంధించి ఏదైతే ఉందో దాని యొక్క పవర్ ఏదైతే ఉందో అది బేసి సంఖ్య కాబట్టి ఖచ్చితంగా అది మనకి యూనిట్ డిజిట్ అనేది 4 అవుతుంది. ఇందులో మనకి సరి సంఖ్య ఉంది కాబట్టి మనకి 4 ఉంది కాబట్టి ఇక్కడ చివరి సంఖ్య 6 అయితే మనకి ఒకట్ల స్థానంలో ఉన్న డిజిట్ 6 వస్తుందన్నమాట వచ్చే రిజల్ట్ అనేది. తర్వాత ఈ ప్రశ్నకు సంబంధించి 9 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ ఈ సంఖ్యలో మనకి ఇక్కడ 1 అయితే వస్తుంది. ఒకట్ల స్థానం డిజిట్ అనేది. అలానే ఇక్కడ మనకి ఉన్న పవర్ అనేది బేసి సంఖ్య కాబట్టి 33 ఇక్కడ 9 అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ 2 ఆటిలకి ఆడ్ అండ్ ఈవెన్ టైమ్స్‌లో పవర్స్ అనేవి ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ 3కి, 2కు, 7కు, 8కి సంబంధించి వాటి యొక్క పవర్స్ ఒకట్ల స్థానంలో అంకె ప్రతి 4 దశల చక్రం తరువాత పునరావృతం అవుతుంది కాబట్టి అంటే ఎవ్రీ 4 స్టెప్స్‌కి సైకిల్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి 2కి గాని, 3, 7 మరియు 8 ఈ 4 అంకెలకు సంబంధించి ముగిసే సంఖ్య యొక్క ఏదైనా గతం ఏదైతే ఉంటుందో ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనడానికి మనకి మొదట గతానికి సంబంధించి 4తో భాగించితే శేషానికి సంబంధించి అంటే రిమైండర్‌కి సంబంధించి 0, 1 గాని, 2 గాని, 3 వచ్చినట్లయితే ఈ విధంగా మనకి యూనిట్ డిజిట్స్ అనేవి అవుతాయన్నమాట. ఉదాహరణకు అంటే మనకిచ్చిన సంఖ్య సపోజ్ 42 హోల్ పవర్ 62 ఉందనుకోండి. ఇప్పుడు ఈ 62 ఏదైతే ఉందో దాన్ని 4తో డివైడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వచ్చినట్లయితే 4తో డివైడ్ చేసినప్పుడు అప్పుడు మనకి ఈ టేబుల్‌లో ఏదైతే 2 ఉందో దాన్ని తీసుకోవాలి యూనిట్ డిజిట్ అనేది. అలానే ఇన్ కేసు మనకి 4తో డివైడ్ చేసినప్పుడు 1 వచ్చిందనుకోండి శేషం అనేది రిమైండర్ 2 అయితే తీసుకోవాలి. నెక్స్ట్ 2 వచ్చినట్లయితే 62/4 అప్పుడు మనం 4 తీసుకోవాలి. ఆడ్ అనేది 3 వచ్చినప్పుడు 8 తీసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైనా సరే 2కి సంబంధించి ఈ రిమైండర్స్ అనేవి వచ్చినప్పుడు వాటి యొక్క యూనిట్ డిజిట్స్ అనేవి ఇవి అవుతాయన్నమాట.
ఇలా 3కి కూడా 1397, 7కి 1793, 8కి 6842. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ 62/4 అంటే మనకి ఎంత వస్తుంది? శేషం అనేది 2 వస్తుంది కాబట్టి, అంటే ఈ ప్రశ్న ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో 42/62కి సంబంధించినటువంటి అంకె ఏదైతే ఉంటుందో యూనిట్ డిజిట్ అంకె అనేది 4 అవుతుందనమాట. ఇలా మనం ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. కొన్ని ఉదాహరణలు చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు ఉదాహరణకు 87 పైన మనకి ఏదైతే గతం ఉందో అది 25 ఉంది. కాబట్టి ఈ 7 అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం 7 ఉన్నప్పుడు గానీ, లేదా 2 ఉన్నప్పుడు గానీ, లేదా 8 ఉన్నప్పుడు గానీ, లేదా 3 ఉన్నప్పుడు గానీ, ఇక్కడ ఈ 4 నంబర్లు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ 25 అనేది 4తో మనం భాగించాలన్నమాట. 25 అనేది 4తో భాగించినప్పుడు మనకి ఖచ్చితంగా శేషం అనేది 1 వస్తుంది. 25/4 అంటే మనకొచ్చే రిమైండర్ 1 అవుతుంది. ఇక్కడ మనకి ఏదైతే సంఖ్యలో ఉన్న 1ల స్థానంలో ఉన్న అంకె అనేది 7 కాబట్టి మనం 7కి సంబంధించి టేబుల్‌లో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి మనం 7నైతే మనం ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబు కింద తీసుకోవాలన్నమాట. అంటే దీని యొక్క జవాబు అనేది 7 అవుతుంది. ఎప్పుడంటే 1ల స్థానం యొక్క అంకె ఏమవుతుంది? దీన్ని సాల్వ్ చేసేటప్పుడు అని అడిగినట్లయితే 7 అయితే అవుతుందన్నమాట. తర్వాత 72 గతం వచ్చేసి 32. ఇక్కడ ఈ గతాన్ని 4తో మనం డివైడ్ చేస్తే మనకి శేషం 0 వస్తుంది. ఇక్కడ మనకి 2 ఉంది. 0 వచ్చింది, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనకి దీని యొక్క ఏదైతే జవాబు వస్తుందో దానిలో ఉన్న చివరి అంకె ఏమవుతుందంటే 6 అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్‌గా దాన్ని టేబుల్‌లో 6 కింద తీసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా ఈ టేబుల్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ టేబుల్ యూజ్ చేసి మనం ఈ 4 నంబర్స్‌కి ఇలా, ఈ 2 నంబర్స్‌కి ఇలా, నెక్స్ట్ ఈ టేబుల్ ఏమో ఈ 4 నంబర్స్‌కి మొత్తం మనకి ఉన్న అన్ని అంకెలకు సంబంధించి చివరి అంకె అనేది ఈ టైప్‌లోకి సంబంధించి గతానికి సంబంధించి ఇలా ఉన్నప్పుడు మనకి ప్రశ్నలనేవి మనం ఈ అంకెలకు సంబంధించి ఏవైతే వస్తున్నాయో వాటినే మనం ఆన్సర్ కింద టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా మనం యూనిట్ డిజిట్‌కి సంబంధించిన ప్రశ్నలు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటాయి. ఈ టేబుల్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక కొత్త టాపిక్‌తో స్టార్ట్ చేద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.